హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి, సో బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏం చేద్దాం అనుకుంటుంటే, నేను మ్యారేజ్ అవ్వకముందు ఇండియాలో ఉన్నప్పుడు హాస్టల్ నుండి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళు ఈ రెసిపీ చేసేవాళ్ళు. అందరం కజిన్స్ అంతా ఒకే చోట చేసుకొని తినేవాళ్ళం మంచిగా. సో ఆ రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నాను. రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. ఇది నా ఫేవరెట్. ఇక్కడికి వచ్చాక ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ప్రాసెస్ కొంచెం పెద్దదే, బట్ టేస్ట్ కోసం లేట్ అయినా చేయాలనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నా. ఇది కాస్కోలో దొరుకుతుంది, ప్యాకెట్స్లో అమ్ముతారు, అంతా వాళ్ళే క్లీన్ చేసి ఉంటాయి. స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి మనం. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేస్తున్నాను. చికెన్ బాగా ఫ్రై అవ్వాలి, లోపల ముక్క ఉడుకుతుంది. అప్పుడే ఇంకా ప్యారలల్గా రైస్ తీసుకున్నాను. 4 cups కౌంట్ తీసుకున్నా రైస్ కుక్కర్ కప్తో. 1 kg చికెన్కి 4 cups తీసుకున్నా. బాగా వాష్ చేసి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నా బాస్మతి రైస్ చేసేకి. సపరేట్ గిన్నెలో వాటర్ ఫుల్గా వేసాను, కొలతేం వేసుకోలేదు, అందాజుగా వేసేసాను. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో బిర్యానీ స్పైసెస్ వేసాను, ఇంట్లో ఉన్నవి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, మిరియాలు, ఇలాచి అన్నీ 2 వేసుకున్నాను. అవన్నీ బాయిల్ అవ్వేకి పక్కన పెట్టేశాను. ఇంకా ప్యారలల్గానే చికెన్ వేసున్నాను కదా, అవి వేయించుతున్నాను. బాగా ఉడకాలి, ముక్క బాగా ఉడికితేనే మనం తినే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూసుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతుంటే ఇంకా ముక్క బాగా ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు మనం అటు ఇటు తిప్పితే మనకు తెలుస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఉడికిందో లేదో అని. ఇంకా కొంచెం చేంజ్ అయిన తర్వాత కొన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో వేస్తున్నాను, ఎందుకంటే దానికి ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం పట్టుకొని చూస్తే ముక్క కొంచెం గట్టిగా ఉంటే మనం అప్పటికి తినేకి బాగుంటుంది అన్నమాట. మనకు తెలుస్తుంది పట్టుకున్నప్పుడు ఉడికిందా లేదా అనేసి. ఇంకా ఇటు సైడ్ ఏమో మనం ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాం కదా, అవి కొంచెం బాయిల్ అయినాక ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేస్తున్నాను. ఒక 6 to 7 minutes ఉడికితే చాలు. మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఒక 70 to 80% ఉడికే వరకు పెట్టుకోవాలన్నమాట. అట్లని తక్కువ ఉడికినా బియ్యంగా అయిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలి ఎలా ఉడుకుతుంది ఏంటి అనేది. ఇంకా ఈ బాస్మతి రైస్ మొత్తం ఆ వాటర్లో వేసేస్తున్నాను. అప్పుడప్పుడు కలబెట్టుకొని చూస్తున్నాను ఉడుకుతుందా లేదా అనేసి. ఉప్పు అయితే బాగా వేసుకోవాలి ఎక్కువగానే, ఎందుకంటే వాటర్లో సగం ఉప్పు పోతుంది కాబట్టి మనకు ఉప్పు ఎక్కువే పడుతుంది. ఈ ప్రాసెస్ లేట్ అని చెప్పాను కదా, సో టైం పడుతుంది బాగానే. నేను 1 kg తీసుకున్నాను కాబట్టి కొద్దిగా టైం ఎక్కువే పట్టింది. ఇంకా ఒక 80% ఉడికేసింది బియ్యము, కొంచెం ఎక్కువగానే ఉడికిపోయింది. ఇటు సైడ్ చికెన్ తీస్తుండేసరికి కొద్దిగా బియ్యం ఉడికిపోయినట్లున్నాయి. ఇంకా తీసి చల్లారి పెడుతున్నాను పక్కన, ఎందుకంటే చల్లారి పెట్టడం వల్ల పొడిగా వస్తుంది బియ్యము. అట్లే డైరెక్ట్ వేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది అనేసి పక్కకు తీసి చల్లారి పెడుతున్నాను. కొద్దిసేపు మూత పెట్టేసి, పొడి అవుతుంది కదా చల్లారితే బియ్యం అనేసి, కొంచెం తినేకి బాగుంటుందని అలా పక్కన పెడుతున్నాను. కొద్దిగా మెత్తగా అయిపోయింది బియ్యం, అన్నము. కొంచెం తక్కువగానే ఉడికించుకునేది బెటర్. ఇంకా పక్కన మూత పెట్టేసి పెట్టుకున్నాను. ఇంకా గ్రేవీలోకి టమోటా ఒక 3 తీసుకున్నా, మీడియం సైజు. టేస్ట్ బాగుంటుంది టమోటా ఎక్కువ ఉంటేనే. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఇంకా 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ తింటే ఇంకా వేసుకోవచ్చు, మేము తక్కువ తింటామనేసి 4 తీసుకున్నాను. మసాలా పౌడర్ తీసుకున్నా. ఇంకా ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి అందులో కరివేపాకు, బిర్యానీ స్పైసెస్, ఇంకా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా వేయించాను. ఇంకా ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేశాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత టమోటా వేసి వేయించాను. టమోటా బాగా ఉడకాలి. బాగా ఉడికాక అందులో మసాలాలు వేసుకోవాలి. టమోటా అసలు కనిపించకూడదు, అంత బాగా ఉడకాలన్నమాట. మసాలాలు వచ్చేసి కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర,
ఇంకా జీలకర్ర పౌడర్, ఇంకా పెప్పర్ పౌడర్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. మెయిన్ ఈ బిర్యానీకి హైలైట్ వచ్చేసి మన హీరో ఈ మసాలానే అన్నమాట. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. సో మనం కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఎంతసేపు ఉడకాలంటే పక్కకి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు మసాలా అంతా ఉడకాలి. అట్లా అంతా స్ప్రెడ్ అయ్యే వరకు బాగా వేయించుకొని ఉడికిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేయాలన్నమాట. నేను వేయించిన పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసాను. వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ మనకు తగినంత, మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువగా వేసుకొని మసాలాతో పాటు బాగా వేయించుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ వేసి మసాలా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు తగ్గించి లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసాను. నేను పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ చికెన్ ఫ్రై చేసుకున్నదంతా పక్కకి తీసుకొని సేమ్ ప్యాన్లో కానీ ఇంకా వేరే ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. నేను సేమ్ ప్యాన్లో తీసుకుంటున్నాను. ఆ గ్రేవీ మొత్తం పక్కకి తీసేసి అందులో కొంచెం నెయ్యి, నూనె వేసుకొని ఫస్ట్ ఒక లేయర్ రైస్, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది. ఆ రైస్ని వేసుకోవాలి ఒక లేయర్ అంతా. తర్వాత ఇంకొంచెం మనం ఆల్రెడీ గ్రేవీ పెట్టుకున్నాం కదా చికెన్, ఆ గ్రేవీ ఒక లేయర్ వేసుకోవాలి. అట్లా ఒక లేయర్ రైస్, ఇంకొక లేయర్ గ్రేవీ వేసుకోవాలి. అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఫ్లేవర్కి, ఇంకా కొద్దిగా నెయ్యి ఆ లేయర్కి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఉన్న ప్యాకెట్ తీసుకున్నాను రెడీమేడ్వి. మీరు కావాలంటే ముందే ఆనియన్స్ ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను రెడీమేడ్వి ఉంటే ఇన్స్టెంట్ అవి వేసేసాను. నాతో పుదీనా లేదు, సో కొత్తిమీర ఒకటే వేసాను. కొత్తిమీర వేసి ఇంకా నెయ్యి వేసాను. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసాను. ఇంకా చికెన్ గ్రేవీ ఇంకా రైస్ మొత్తం వేసేసాక ఒక 20 minutes అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి దమ్ పెట్టేశాను. ఎంత దమ్ అయితే టేస్ట్ అంత బాగుంటుంది. మనకు స్మెల్ కూడా తెలుస్తుంది దమ్ అయ్యేటప్పుడు. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అయితే కంపల్సరీ పెట్టాలి దమ్ అవ్వడానికి. గాలి అనేది వెళ్ళకూడదు అనమాట, ఆవిరంతా బయటకు రాకూడదు. మొత్తం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఇంకా గాలి పోకుండా ప్లేట్ పెట్టేశాను. నాకు ఈ ప్యాన్ మొత్తం పై వరకు వచ్చేసింది. నేను అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇంత చేయడం అని చెప్పా కదా, సో ఎక్కువ వచ్చేసింది. బట్ టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా అన్నము దానిపైన ఫ్రై పెట్టేసి అందులో కొంచెం గార్నిష్గా కొరియాండర్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కవర్ చేసేసాను అల్యూమినియం ఫాయిల్తో. మీరు అల్యూమినియం ఫాయిలే కాదు, ఇంకా మూత ఏదైనా గాలిపోకుండా ఆవిరి బయటకు రాకుండా ఉండేటి అయినా పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes పెట్టి, లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పెట్టుకోవచ్చు. లేకుంటే 10 minutes మీడియం పెట్టి 10 minutes లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. కింద పల్సగా ఉంటుందంటే మీరు కావాలంటే దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. మందంగా ఉందంటే అలానే డైరెక్ట్ ప్యాన్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా అలా ప్లేట్ కవర్ చేసేసాను గాలిపోకుండా. 20 minutes తీయలేదు, స్మెల్ తెలుస్తుంది మనకు, బిర్యానీ స్మెల్. టైం చూసుకొని ఓపెన్ చేశాను. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. బట్ అన్నం కొద్దిగా మెత్తగా ఉడికింది అన్నాను కదా, కొద్దిసేపు పక్కన చూస్తుండి మిస్ అయిపోయింది. సో కొంచెం మెత్తగా వచ్చేసింది అనమాట అన్నము, పొడిగా రాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ టైం కదా, సో ఇలా వచ్చేసింది. కానీ టేస్ట్ మాత్రం అయితే చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.